ఇది నల్లేరు పేస్ట్ చేసేసి లేతకాడలు పేస్ట్ చేసి ఈ పిండిలో కలిపేస్తారు. సగ్గుబియ్యం పిండిలో కలిపేసి వేస్తే వస్తాయి. ఇందులో 80% కాల్షియం ఉంటుంది. మనకి మోనోపాజ్ తర్వాత అందరూ కాల్షియం టాబ్లెట్ వాడని చెప్తారు. అవి వాడకూడదు, ప్రమాదం. ఎందుకంటే ఇంక న్యాచురల్ కాల్షియం మనకు బాడీకి అబ్జర్వ్ అవుతుంది. మనం తప్పక వాడతాం అనుకోండి. కానీ పేస్ట్ చేసి కలిపేయాలన్నమాట. వేసి మీరు పేస్ట్ లేతకాడలు లేతగా ఉండాలి. చిన్న లేత అంటే కొస నుంచి 3 కణుపులు అంటాం సుతలు, అవి మాత్రమే. కొంచెం ముదిరిందనుకోండి దొరద వచ్చి చచ్చిపోతాం. అందుకని లేతవి మనం వడియాలు, పచ్చడి, పులుసు పెట్టుకోవచ్చు. పచ్చివి గోంగూరలో కలుపుకుని పచ్చడి పెట్టుకున్నారనుకోండి అద్భుతంగా కాల్షియం డిఫిషియన్సీ ఉండదు. అలాగే ఆ లేత రుబ్బేసి ఇందులో వేసి వడియాలు పెట్టుకుని వేపుకుని తింటే కాల్షియం ఉంటుంది, మంచిది. ఈ మొక్క ఏంటి చెప్పండి? ఈ మొక్క ఏంటో చెప్పాలి. అల్లం కాదు, తినేదే కాయగూర మొక్కే మనం తింటాం, అప్పుడప్పుడు తింటాం. కాదు ట్రైబల్స్ ఇలా చేసుకొని సంవత్సరం వరకు తింటారు. ఏంటో తెలిసేది ఉసిరి కాదు, మొక్క నలుపుగా ఉందండి, మాంసం మొక్కలాగా కాదు, తాండ్ర కాదు, కాయగూర కోసిన మొక్కలు ఇవి. ఈ మొక్కలు ఇలా దాచుకున్నారు వాళ్ళు. పనసకాయ, రైట్, అన్నీ చెప్పే కదా. పనసకాయ మొక్కలు ఈ పాడేరు చింతపల్లి అడవుల్లో పనసకాయలు విపరీతంగా ఉంటాయి. వాళ్ళు పనసకాయ మొక్కల్ని ఇలా కట్ చేసి కొంచెం వాళ్ళ దగ్గర కొన్ని మసాలాలు ఉంటాయి, ఆకులు అవిని వేయించేసి ఇలా పెట్టుకున్నారు కదా. ఇది సంవత్సరంలో ఎప్పుడైనా కొంచెం నూనె వేసి ఇలా వేపి కొంచెం వాటర్ వేస్తే కర్రీ అయిపోద్ది. కొంచెం బియ్యం వేసి ఒక గ్లాసు బియ్యం 2 గ్లాసులు నీళ్ళు వేసి పెడితే పనసకాయ బిర్యానీ అయిపోద్ది. మీరు ఇందులో ఉప్పు కారం కూడా వేయక్కర్లేదు, అన్నీ వాళ్ళు కలిపేసుకున్నారు. ఇది వాళ్ళ టెక్నిక్. వాళ్ళు గొప్పరా మన గొప్పరా. నల్ల అల్లం తెలిసేది నల్ల అల్లం, ఇది నల్ల అల్లం, ఇక బ్లాక్. మన అల్లం కన్నా చాలా స్ట్రాంగ్ అన్నమాట అండి. మీకు జలుబు వచ్చిందనుకోండి, దగ్గు జలుబు జ్వరం ఉందనుకోండి, మనం ఏ టాబ్లెట్ వేసుకుంటాం, లేకపోతే తులసి కషాయం మిరియాల కషాయం తాగుతాం, మిరియాల పాలు తాగుతాం. ఇదేం తాగక్కర్లేదు, ముక్కు దగ్గర పీలిస్తే దెబ్బ తగ్గిపోతాయి. నల్ల అల్లం అండి, నల్ల అల్లం. ఇవన్నీ మేము వాళ్ళ దగ్గర అంతరించిపోతున్నాయి. ఇవన్నీ 1-2 మొక్కలు వాళ్ళ దగ్గర సేకరించి నేను ఒక 2 ఎకరాలు 3 ఎకరాల విత్తనాలు తయారు చేశాను. ఈ నెక్స్ట్ ఇయర్ అందరికీ ఆ ట్రైబ్స్కే 10 ఎకరాలు వేయిస్తున్నాం. ఒక 2028 నాటికి ఇవన్నీ మనకు అందుబాటులోకి వస్తాయి. వాళ్ళే అమ్ముతారు. ఇక్కడ విషయం ఏంటంటే బేరం ఆడకూడదు. ఇది వాళ్ళ కష్టార్జితం. అది ఇప్పుడు కూడా తినేది ఎవరు పండిస్తారో నిజంగా పండించిన దగ్గర బేరం ఆడకూడదు. బేరం ఆడితే తర్వాత మనం ఇంకో చోట బేరం ఆడాలి, హాస్పిటల్లో బేరం ఆడాలి, జబ్బు చేస్తానమాట. మీకు కింద వండుకొని చెప్పలేదు నేను, రేపు వంటల్లో చెప్తాను నేను. అసలు ఏ భావంతో పండిస్తాడో, ఏ భావంతో మనం కొంటామో, ఏ భావంతో వండుతామో, ఏ భావంతో వడ్డిస్తామో, ఏ భావంతో తింటామో, అవన్నీ ఆ భావాలన్నీ తిన్నవాడికి వస్తాయి. తిన్నవాడికి వస్తాయి. మధుమేహం ఉన్నవాళ్ళు తింటే మంచిది. నవార మధుమేహం ఉన్నవాళ్ళు తింటే మంచిది. డయాబెటిక్ ఉన్నవాళ్ళు తింటే మంచిది. నవార రైస్ అంటారు. ఇది మైసూరు మల్లిక, అలా ఇది బ్లాక్ రైస్ అని పిలుస్తారు. ఇది పాయసం చాలా బాగుంటుంది. క్షీరాన్నం చాలా బాగుంటుంది. ఇది తింటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ పోయి ఆడవారికి ఋతుక్రమం మెన్సస్ సైకిల్ బాగుంటుంది. పీసీఓఎస్ లాంటివి తగ్గుతాయి. రోజు తినక్కర్లా, వారానికి ఒకసారి పాయసం తింటే మంచిది. పౌర్ణమి రోజు తింటే ఇంకా మంచిది. అలా అంటే పౌర్ణమి రోజు ఎందుకంటున్నానంటే, సో పౌర్ణమికి ఈ పాయసం చాలా మంచిది. మామూలుగా ఈ శనగలు చూసారు ఏంటి చెప్పండి?
నల్ల శనగలు ఇప్పుడు చూశారు మీరు, విన్నారా? పోనీ నల్ల శనగలు ఉంటాయని విన్నారా? నల్ల శనగలు, ఈ శనగలు ఉన్నాయి కదా నోములకి వ్రతాలకి శనగలు ప్రసాదం ఇస్తారు కదా నానబెట్టి తాలింపు పెట్టి, ఇవి నల్ల శనగలు. ఆ శనగల కన్నా చాలా శక్తివంతమైనవి. ఇది కూడా ఒక 500-600 ఏళ్ల క్రితం విత్తనం ఇది. ఆ గిరిజనులు ఇప్పటికీ పండిస్తున్నారు, వాళ్ళే తింటారు, బయటకు అమ్మరు. ఇప్పుడు మళ్ళీ మనం పెంచి మనం విత్తనాలు డెవలప్ చేసి ఇచ్చి పెంచిస్తున్నాం అందరితో.